డివిజన్లో ఇండైరెక్ట్ నుంచి డైరెక్ట్ మెథడ్ వరకు మనం ఎట్లా రావాలి పిల్లలకు డివిజన్ అర్థం కాదు వాళ్ళకి డైరెక్ట్ కొద్దిగా కష్టమవుతుంది వాళ్ళకి అయితే మనం ఏం చేయాలంటే ఈ క్వశ్చన్ పెట్టేసి ఈ 20/4 అని మనం వాళ్ళకి క్వశ్చన్ ఇస్తే ఈజీగా వాళ్ళు చేయగలుగుతారు ఒక కాన్సెప్ట్ రావాలి వాళ్ళకి ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత అయితే ఈ 20 అంటే 20 మనం ఇక్కడ ఈ పుల్లలు తీసుకోవాలి 20 పుల్లలు తీసుకొని 4 టేబుల్ నుంచి మనం దీనికి డివైడ్ చేయమని చెప్తే వాళ్ళు ఇందులో 4 పుల్లలు ఇందులో స్టిక్స్ ఇందులో వేయాలి స్టెప్స్లో ఈ 4 స్టిక్స్ ఇందులో వేస్తే ఎక్కడ వరకు వస్తాయి వాళ్ళు చూస్తారు అందరూ ఇక్కడ వరకు వస్తాయి అయితే దీంట్లో ఏమవుతుందంటే ఇక్కడ వరకు వస్తుంది 5 వరకు వచ్చింది 5 అంటే 5 క్వశ్చంట్ అయ్యి ఏమవుతుందంటే ఇందులో ఇక్కడ రాస్తారు వాళ్ళు ఇదే ఆన్సర్ అయిపోతుంది వాళ్ళకి ఈజీగా ఇందు నుంచి మళ్ళీ ఈ డైరెక్ట్ కాన్సెప్ట్ ఇది డివిజన్ది డైరెక్ట్ కాన్సెప్ట్ ఇందులో ఇప్పుడు ఇక్కడ చూడడానికి మనకి ఈజీగా అయిపోతుంది నెంబర్స్ 1 to 100 నెంబర్స్ మనం నేర్పించిన తర్వాత అడిషన్ కాన్సెప్ట్ వాళ్ళ దగ్గర తీసుకోవాలంటే అడిషన్ చెప్పాలి వాళ్ళకు ఇప్పుడు ఈ డైరెక్ట్ వాళ్ళకు రాదు అడిషన్ అంటే ఏంటి తెలియదు వాళ్ళకు అడిషన్ మనం ఇందులో అడిషన్ చేపిస్తాం ఇక్కడ 5 అని చెప్తే 5 వాళ్ళు ఇక్కడ ఇందులో 1 2 3 4 5 అని ఇట్లా వాళ్ళు ఒకటి వేస్తారు అందులో ఒకటి వేస్తారు మళ్ళీ ఇందులో 4 అని ఇందులో 1 2 3 4 అని ఇట్లా రాస్తారు మొత్తం టోటల్ కౌంట్ చేయండి అమ్మా అంటే వచ్చేసి ఇస్తే ఇందులో ఇట్లా కౌంట్ చేస్తారు 1 2 3 4 5 6 7 8 9 అని ఆన్సర్ వాళ్ళకి ఆన్సర్ వచ్చేసి అంటే 4 5 అండ్ 4కి యాడ్ చేస్తే 9 వస్తుంది అన్నట్టు ఆన్సర్ చెప్తున్నారు